అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటనలో వాస్తవాలు వక్రీకరిస్తున్నారన్నారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. ఈ ఘటనలో సతీష్ నాయుడిని నిందితుడిగా చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఎవరు పెట్టారు? గోవిందస్వామిని బొమ్మేపల్లి సర్పంచ్ గోవిందస్వామి పెట్టడం. నేను అప్పుడు డిప్యూటీ సీఎంగా పనిచేశాను కాబట్టి ఆ రోజులో కూడా సతీష్ నాయుడు అనే వ్యక్తి అక్కడ పెట్టనీయకుండా అంత రాద్ధాంతం కూడా చేశారు. ఇప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే గోవిందస్వామి కూడా తెలుగుదేశం నుంచి వచ్చినోడే, మా పార్టీ నుంచి పోయినాడు, ఆయన ఉపయోగించుకున్నారని ఒక మాట నిన్న మొన్న మాట్లాడుతున్నారు. ఆయన వైఎస్ఆర్ పార్టీలో చేరటం, ఆయన కూడా ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన అతను సర్పంచ్ అయినాక నా సమక్షంలోనే చేరడం జరిగింది. అంబేద్కర్ విగ్రహాలు పెడతారు, అంబేద్కర్ విగ్రహం పెడతామంటే ఖచ్చితంగా కూడా పెట్టకూడదని ఒక ఎక్కువగా తొందర పెట్టించాడు సతీష్ నాయుడు అయిన అతను. అదేవిధంగా మొన్న అంబేద్కర్ విగ్రహం కాల్చినారు అనేది మీకు అందరికి కూడా తెలిసిన విషయమే. మేము ఆ రోజు కూడా ఏం డిమాండ్ చేస్తున్నామంటే సతీష్ నాయుడు అయిన అతను మొదటి నుంచి కూడా దీనికి అబ్జెక్షన్ పెడతా ఉన్నాడు. ఈరోజు కూడా ఎవరైనా కటువుగా చర్చించండి, అంబేద్కర్ విగ్రహాన్ని కాల్చిన వాళ్ళపైన సీరియస్గా నిర్ణయాలు తీసుకొని కటువుగా చర్చించండి అని కానీ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది.